గత ఎన్నికల్లో ఎంప్లాయీస్ కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా ఆమోదముద్ర వేశారో, తమ ఓటుని వేశారో అందరికీ తెలిసిందే. మీరు చూసే ఉంటారు, పోస్టల్ బ్యాలెట్లో ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వానికే ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఎలాగైనా సరే ఎంప్లాయీస్ని దూరం చేయాలి, ముఖ్యంగా టీచర్స్ని దూరం చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వాళ్ళల్లో తెప్పిస్తే చాలు అని రకరకాలుగా వైసీపీ వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్లో ఒక వార్త అయితే వచ్చింది. ఏపీలో టీచర్లకి కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు, ఫేషియల్ రికగ్నైజ్ అటెండెన్స్ల విధానంలో హాజరు నమోదు చేయని టీచర్స్పై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం, కఠినంగా అమలు చేయాలి ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ని అని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు. వెంటనే ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఏపీ go.in అనే ట్విట్టర్లో వాళ్ళు ఒక పోస్ట్ అయితే చేశారు, ఫ్యాక్ట్ చెక్ చేశారు. దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, ఇది అవాస్తవం అని చెప్పేశారు. చూడండి, ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంపై. ఎలాగైనా సరే అటు ప్రజల్లో ఇటు ఎంప్లాయీస్లో వ్యతిరేకత తేవాలని. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి చెత్తని నమ్మటానికి రెడీగా ఎవరూ లేరు, అటు ప్రజలు కానీ ఇటు ఎంప్లాయీస్ కానీ. సో ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకుంటే మంచిది అన్నది మాత్రం ప్రజల నుంచి అటు ఎంప్లాయీస్ నుంచి వినపడుతుంది. సో ఇటువంటి ఫేక్ న్యూస్ని నమ్మటానికి సిద్ధంగా ఎవరూ లేరన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ వారు గ్రహిస్తే మంచిది.